కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో పట్టుబడిన మద్యం సీసాలను ధ్వంసం చేశారు. స్థానిక పోలీసు కార్యాలయంలో డీఎస్పీ బి రఘువీర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. డిపిఎల్, ఎన్డీపీఎల్ ఐడి లిక్కర్ కేసులలో పట్టుబడిన మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు 2021-22 సంవత్సరంలో పట్టుబడిన కేసుల్లో రామచంద్రపురం సర్కిల్లో 92 లిక్కర్ కేసుల్లో 1608 బాటిళ్లలో గల 3688 లీటర్ల మద్యంను సీజ్ చేశామని గుర్తు చేశారు. వీటిని రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రామచంద్రపురం సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. సబ్ డివిజన్ లో గల డిపిఎల్, ఎన్డీపీఎల్ ఐడి లిక్కర్ కేసుల్లో పట్టుబడిన బాటిల్స్ ని ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఆ కేసులో 2021-22 సంబంధించిన కేసులో కొన్ని రామచంద్రపురం సర్కిల్ మిగిలిపోవడం జరిగింది. వాటిని ఈరోజు డిస్ట్రక్షన్ చేపట్టడం జరుగుతుందండి. మొత్తం 92 కేసుల్లో 1608 బాటిల్స్, 3688 లీటర్లు ఈ రోజు ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇది ఏఎస్ గారి సమక్షంలో చేయడం జరుగుతుందండి. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇది చేస్తున్నాం.